ఒకేషనల్ ఉపాధ్యాయులకు రెగ్యులరైజేషన్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ ఒకేషనల్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. సోమాజిగూడలో జరిగిన ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు రవిశంకర్ మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రారంభించిన వృత్తిపర విద్యకు కట్టుబడి పనిచేస్తున్న తమను కూడా రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. గత ప్రభుత్వం జనరల్ జూనియర్ లెక్చరర్స్ ను రెగ్యులరైజ్ చేసింది, కానీ ఒకేషనల్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రెగ్యులరైజేషన్ చేపట్టాలి అని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ని కాంట్రాక్ట్గా మేము జాయిన్ అయినాము. కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులర్ చేయాలని ఒక 16 జీవో తీసుకొచ్చాము. ఆ 16 జీవో లోపల అందరూ జనరల్లో ఉండే అందరూ అంటే 2907 మంది రెగ్యులర్ అయిపోయింటారు. వొకేషనల్లో మాత్రం ఓన్లీ 184 మెంబర్స్ మాత్రమే రెగ్యులర్ అయిపోయారు. ఏంటి మిగతా వాళ్ళు మేము కూడా మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయాలంటే మీకు కొన్ని ఏంటి పోస్టులు లేవని కొంతమందిని, తర్వాత ఏంటి మీ క్వాలిఫికేషన్ సరిగా లేదని, ఆ విధంగా రెగ్యులర్ చేయకుండా 411 మందిని ఆపిండ్రు. అందులో ఏంటి 175 మంది మేము అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అంటే 184 మెంబర్స్ని ఏ విధంగా అయితే రెగ్యులర్ చేసిండ్రో అదే క్వాలిఫికేషన్ ఉండి రెగ్యులర్ కాలేదు. ఏంటంటే శాంక్షన్ పోస్టులు లేదు అనుకుంటే. శాంక్షన్ పోస్ట్ లేకుండా ఉండడం ఏంటి సార్, మేము 2000 నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత 2, 3, 4 అట్లా వర్క్ చేస్తున్నారు. వొకేషనల్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ని దాదాపు 14 సంవత్సరాల నుంచి మేము ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాము. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విభాగంలో చాలామందికి జియో 16 ప్రకారము రెగ్యులర్ చేయబడింది. అందులో దాదాపు 3900 మందిని రెగ్యులర్ చేస్తున్నప్పుడు 411 మందిని కేవలం టెక్నికల్ ఇష్యూస్ అనేసి రెగ్యులర్ చేయకుండా అది జరిగిన 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా, అధికారులు ఏ చలనం లేకుండా ఇప్పుడు మా వాయిస్ని వాళ్ళు వినట్లేదు. కాబట్టి మేము ప్రెస్ ద్వారా ఆశ్రయించడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాము, లీగల్ ఫైట్. ఇప్పుడు వెళ్ళి శాంక్షన్ పోస్టులు లేవు మీకు, మేమందరం క్వాలిఫైడ్ లెక్చరర్స్, క్వాలిఫైడ్ అయ్యి 15 సంవత్సరాలు ఒక వ్యవస్థలో ఉండి స్టూడెంట్స్ని బోధన. ఖమ్మం జిల్లా పాలేరు దగ్గర జరుగుతున్న సాగర్ కాలువ మరమ్మత్తు పనులను